హలో మామ, వెల్కమ్ బ్యాక్ టు నారీ వ్లాగ్స్. ఈరోజు అయితే నా కెమెరాను లెన్స్ను క్లీన్ అయితే చేసుకుందాం. సెన్సార్ క్లీను, కెమెరాకేమో సెన్సార్ క్లీన్ చేస్తా, అలాగే లెన్స్ను మంచిగా క్లీన్ చేసుకుంటా. లిక్విడ్తో ఒకటి లిక్విడ్ ఉంది లెన్స్ క్లీనింగ్ది, దాంతో అయితే క్లీన్ చేసుకుంటా. నేను ఏ విధంగా లెన్స్ క్లీనింగ్ కెమెరా క్లీనింగ్ ఎట్లా చేస్తానో మీకు ఇప్పుడైతే చూపిస్తా. లెన్స్ క్లీనింగ్కు కెమెరా క్లీనింగ్కి అయితే ఇవి అయితే సరిపోతాయి. ఇది లెన్స్ క్లీనింగ్ కిట్టు. ఇందులో బ్లోవరు, లిక్విడ్, ఒక బ్రష్ వస్తున్నాయి. ఇది క్లాత్ వచ్చేసి మైక్రోఫైబర్ అన్నమాట. ఎందుకంటే ఏదైనా తేమ ఉంటే గుంజుకుంటుంది మంచిగా. ఇది కిట్ లెన్సు, ఇది నార్మల్ వీడియో బేస్డ్ లెన్సు. ఇది కెమెరా సోనీ 6400 క్రాప్ సెన్సార్. ఇది ఫుల్ ఫ్రేమ్ కాదు. కెమెరా సెన్సార్ అయితే ఈ విధంగా ఉంటుంది అన్నమాట, క్రాప్ సెన్సార్. ఇప్పుడైతే మంచిగా దీన్ని ఫస్ట్ క్లీన్ చేసుకుందాం, ఈ సెన్సార్ని కూడా బ్లోవర్ తోటి. ఇప్పుడు ఈ బ్లోవర్ తోటి మన ఈ కెమెరా ఉంది కదా, ఈ సెన్సార్ తోటి ఓన్లీ ఇట్లా అనుకోవాలి అంతే, ఎక్కువ ఏమనద్దు, ఎందుకంటే డస్ట్ పార్టికల్స్ లోపలికి పోతాయి. ఇట్లా అనుకుంటే సరిపోతుంది. సెన్సార్ పోయిందనుకో కెమెరా మొత్తం ఖరాబ్ అయిపోతుంది అన్నమాట. అందుకే దీన్ని నేను ఎక్కువ ఏం క్లీన్ చేయాలనుకుంటలేను. మళ్ళీ ఈ ఫుల్ బాడీ మీద ఇట్లా అనుకోవాలా బ్లోవర్ తోటి. స్క్రీన్ ఇట్లా ఫ్లిప్ చేసుకోవాలా. ఈ బ్యాటరీ కంపార్ట్మెంట్ ఉంది కదా, దానిని మంచిగా క్లీన్ చేసుకోవాలి. లెన్స్ క్లీనింగ్ది ఇంకొకటి, ఈ సెన్సార్ మీద క్లీన్ చేసేది ఇంకొకటి ఉంటుంది. అది నా దగ్గర అవైలబుల్ లేదు, అందుకే నేను నార్మల్గా చేస్తున్నా. నెక్స్ట్ టైం హైదరాబాద్కి వెళ్ళినప్పుడు తీసుకుంటా, లేదంటే ఆన్లైన్లో కానీ దొరుకుతుంది, మీకు స్క్రీన్ మీద వేస్తా. ఈ వ్యూ ఫైండర్ అయినా మంచిగా తీసుకోవాలి. ఇది సపరేట్ ఇట్లా తీసుకొని క్లీన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ స్ప్రే ఉంది కదా, ఈ స్ప్రేతో స్క్రీన్ మీద డైరెక్ట్ కొట్టకుండా, ఇప్పుడు మనకు ఈ ఇందులో కింద ఒక క్లాత్ ఇచ్చారు, ఈ క్లాత్ మీద కొట్టుకొని ఇట్లా కొట్టుకొని మంచిగా స్క్రీన్ అయితే తుడుచుకోవాలా. మిగతా కెమెరా గిన ఉంటే స్క్రీన్ గార్డ్ అయితే వేయించుకోండి, ఎందుకంటే స్క్రాచెస్ పడతాయి. ఒకవేళ మళ్ళీ మీరు వేరే వాళ్ళకి అమ్ముకోవాలనుకున్నా, కొత్త అప్గ్రేడ్ చేయాలనుకున్నా, అమ్ముకునేటప్పుడు ఆ స్క్రీన్ గార్డ్ తీసేస్తే సరిపోతుంది, కొత్తగానే కొడుతుంది స్క్రీను. ఇట్లా అవుతుంది అన్నమాట మంచిగా. ఇంతే ఇక ఇది. కెమెరా అయితే క్లీన్ అయిపోయింది. నేను సెన్సార్ లోపల ఎక్కువ అంటే బ్లోవర్తో గాలి కొట్టలేను, ఎందుకంటే సెన్సార్లో ఎందుకంటే మెయిన్ కెమెరాకి అయితే సెన్సారే ఇంపార్టెంట్. అది ఒకవేళ ఖరాబ్ అయిందనుకో కెమెరా మొత్తం బొగ్గే. అందుకే నేను ఎక్కువ ఇట్లా డస్ట్ 2-3 సార్లు ఇట్లా కొట్టినా అంతే, సైడ్లకు కొట్టేసిన. లోపలికి డస్ట్ పార్టికల్స్ పోయినా ఉంటే ఇమేజ్ మీద, ఇప్పుడు ఈ స్క్రీన్ ఉందా, లేదన్నా ఒక మూలక ఎటన్నా డాట్లు వస్తాయి, పిక్సెల్స్ అనేటివి పోతాయి, ఇబ్బంది అవుతుంది. అందుకే నేను ఎక్కువ లోపల కొట్టలేను. వేరేది ఉంటుంది క్లీన్ చేసేది,
దాంతో అయితే మంచిగా క్లీన్ చేసుకోవచ్చు. సర్వీస్ సెంటర్లో కానీ గింతే వేస్తారంట. నేను అడిగిన, అన్న నా కెమెరా 2 సంవత్సరాలు అయింది, సర్వీసింగ్ చేస్తారా అంటే, అది మీరే వేసుకోవచ్చు, మాకు ఇస్తే మేమైతే 5,000 8,000 ఛార్జ్ చేస్తామని అన్నారు. ఒక గంతగానం ఉంటుందా అన్న రేట్ అని అన్న. అవును అంతే ఉంటుంది, మేము చేస్తే అట్లనే చేస్తాము, మీరుగానే వేసుకోవచ్చు సింపుల్గా, ఈ కిట్ ఉంటుంది, కిట్ తీసుకో అని చెప్పిండు. అందుకే ఈ కిట్ తీసుకొని వచ్చిన. ఫిల్టర్గా వేసుకోవాలి మన లెన్స్లకు. యూవీ ఫిల్టర్ అని ఉంటాయి. ఫిల్టర్లు మస్తు రకాలు ఉంటాయి. మన లెన్స్ ప్రొటెక్ట్ కోసం ఈ ఫిల్టర్లు వేసుకోవాలి. ఈ ఫిల్టర్ రంగైనా తీసేసి మంచిగా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. మంచిగా మైక్రో ఫైబర్ దాంతో మంచిగా ఇట్లా క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. ఈ విధంగా ఫిల్టర్ని అయినా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం మనం ఎక్కడెక్కడో షూట్లో పోతాం, అక్కడ దుమ్ము గిన వస్తుంది. ఎప్పుడెప్పుడు మంచిగా ఇట్లా దూడ్చుకుంటే ఫిల్టర్ అయినా మంచిగా ఉంటుంది, మనకు వ్యూ అయినా మంచిగా కనబడుతుంది. ఇప్పుడు బ్యాక్ సైడ్ అయితే లోవర్ కౌంట్లో పట్టుకోవాలి. ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే లెన్స్ని అయితే క్లీన్ చేసుకోవాలా. ఇప్పుడు ఈ పెద్ద లెన్స్ని అయితే క్లీన్ చేసుకుంటున్నా. దీనికి ఫస్ట్ ఇవన్నీ తీసేసుకోవాలి. క్యాప్ ఫస్ట్ ఈ క్యాప్లను క్లీన్ చేసుకున్నాక బ్లోవర్తో ఇట్లా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ లెన్స్కి ఇట్లా క్యాప్ పెట్టేసి బ్యాక్ సైడ్ చేసుకున్నాం. ఇట్లా మంచిగా క్లీన్ చేసుకోవాలి దీన్ని కూడా, లేదంటే ఫంగస్ వస్తాయి. ఈ లెన్స్లను కెమెరాలను మంచిగా ప్రొటెక్ట్గా ఉంచేందుకు బయట అమెజాన్లో కానీ స్టోర్లలో కానీ క్యాబిన్లు ఉంటాయి కెమెరా ప్రొటెక్ట్వి. బయట ఎక్కడంటే అక్కడ పడేస్తాం కదా, అట్లా పడేయకుండా ఇది ఫిల్టర్ పెద్ద లెన్స్ది. ఫిల్టర్లే మనకు లెన్స్ను ప్రొటెక్ట్ చేస్తాయి. ఇప్పుడు లెన్స్ ఫిల్టర్ ఫీడ్ చేసుకోవాలి. ఇంతే, సింపుల్. అంతే అయిపోయింది. ఇది అవసరం లేనప్పుడు ఇట్లా పెట్టుకోవాలి, అవసరం ఉంటే ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా ఎండను ఇక్కడ నుంచి లెన్స్ లోపల రాకుండా ఈ కవర్ అనేది అడ్డం ఉంటుంది అన్నమాట. కవర్ చేస్తుంది. లెన్స్ ఎండ ఇక్కడనే పడుతుంది, లెన్స్ లోపలికి పోయితే ఎండ పోదు. అప్పుడు మనకు మంచిగా వ్యూ మంచిగా కనిపిస్తుంది.
ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఫోటో కింద క్లారిటీగా వస్తుంది అన్నమాట. ఇది గైస్ ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, ఎందుకంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తారు. మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ అయితే చేయండి, ఓకేనా? అలాగే మీకు ఎలాంటి వీడియోలు కావాలనో కామెంట్ చేయండి, అలాంటి వీడియోలే తీయడానికి ట్రై చేసుడు కాదు, కంపల్సరీ తీస్తా. మీరు ఏ వీడియోలు చెప్తే ఆ వీడియోలు, ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్.